నేను చికెన్ సెంటర్ పోతున్నా. సరే బాబు. అయ్యే ఏమైంది వదినా, ఎందుకు ఏడుతున్నావు? ఏం చెప్పమంటావు అంజలి, మీ అన్నయ్యని ప్రేమించి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందాం అనుకున్నా. పెళ్లి చేసుకున్నా గాని ప్రేమ నాకు దక్కలే. ప్రేమ మొత్తం నీకే చూపియబట్టే, ఇక నాకెక్కడిది ప్రేమ? అయ్యో అదేం లేదు వదినే, నువ్వంటే కూడా అన్నయ్యకు చాలా ఇష్టం. నీకంటే కాదు కదా అంజలి, పెళ్లి చేసుకున్న తర్వాత నా సంతోషం మొత్తం పోయింది నీ వల్ల. వదినే నా వల్లన? నువ్వే మా సంతోషానికి అడ్డుకున్నావు. నువ్వు లేకపోతే మేము హ్యాపీగా ఉంటాం. పెళ్ళయింది మా అన్నయ్యకు వదిన కానీ ఎప్పుడన్నా అనుకున్నావా? ఎప్పుడు చూసినా మా ఇద్దరి మధ్యలో ఖర్చుడే. ఎప్పుడు చూసినా చెల్లె 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 అని నీ గురించే మాట్లాడతాడు. మరి కట్టుకున్న పెళ్ళాముంది, నా గురించి ఎప్పుడన్నా ఆలోచించిండా? మా అన్న జీవితానికి నేను అడ్డు ఉంటే, నేను లేకపోతే మీరు సంతోషంగా ఉంటారా వదిన? అవును, నువ్వే అడ్డు. నువ్వు లేకపోతే మేము సంతోషంగా ఉంటాం. వదినే నేను లేకపోతే మీరు సంతోషంగా ఉంటారంటే నేను వెళ్ళిపోతా వదిన, ఈ ఇంటి నుండి వెళ్ళిపోతా. నీ సంతోషానికి మా అన్న సంతోషానికి నేను అడ్డు రాను వదిన, వెళ్ళిపోతున్నా వదిన. చెల్లె కాలేజీకి వచ్చిందా? ఏమో బావా, ఇలా కాలేజ్ కూడా పోలే. పొద్దుననంగా పోయింది, ఇంతవరకు అయితే రాలేదు. ఎటు పోయిందో మరి. అవునా, కాలేజీకి పోలేదా? మరి నాతో కాలేజీకి పోయేస్తా అని చెప్పింది. ఏమో కాలేజ్ కని పోయి ఎటు పోయిందో ఎటు తిరగబోతాందో. ఏందే ఏం మాట్లాడుతావు? ఆగో ఇంక ఇంటికి అత్తలేదు, మరి ఏమని అర్థం చేసుకోవాలి? ఎటు పోయిందో ఏమో. ఎక్కదక్క మాట్లాడితే దౌడ అడుగుతుంది. ఎటు పోయిందో నేను చూసేస్తా, ఆగు. అదమ్మా చెల్లి వచ్చిందా? రాలేదా? అమ్మా మా చెల్లి వచ్చిందా? రాలేదా? చిన్నమ్మా ఇటు చెల్లెగిట్లా వచ్చిందా? చెల్లేనా? ఏమోరా, రాలే కదా. అది ఇలా కాలేజీకి పోలేదట, ఇంటికాడ కూడా లేదు. ఎటు పోయింది మరి? అవునా? కదా ఎటు పోయిందో తెలియదు మరి. నీ దగ్గరికి వచ్చిందేమో అని వచ్చిన. ఏ రాలేదు బిడ్డ, ఎటు పోయిందో. ఆగు నగేష్, చెల్లి వచ్చిందారా? దొరికిందా? లేదు చిన్నమ్మ, అందరి ఇంటికి పోయి ఎతికిన, ఎక్కడ కూడా లేదు. అది అలా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసిన, వాళ్ళు కూడా మాకు తెలియదు అంటారు. అది అసలు ఎటు పోయింది అది? అరే నగేష్, నేను నీకు ఈ ముచ్చట చెప్పాలన్నా అత్త నాకు తెలియదు కానీ. ఏంది చిన్నమ్మ? అరే నగేష్, మీ చెల్లె ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయిందిరా. ఏంది బాబాయ్ నువ్వు అనేది? నీ పెండ్లమే వెళ్ళబట్టిందిరా నగేషా. ఎందుకో ఎరికేనా? నీ పెండ్లైన కాడికెళ్ళి దీన్ని ప్రేమగా చూసుకుంటలేవట. నీ పెండ్లాన్ని చెల్లెనే ప్రేమగా చూసుకుంటానమాట. కందల్లా నిప్పులు పోసుకుంటాంది నీ పెండ్లం. జ్వరం వచ్చిన పోరిని పట్టుకుని అది ఎంత ఉందిరా, పిసుకుతే పిరికెళ్ళలేదు. గంతగానం కొడతాదిరా. బోలు తోమిస్తాందట, బట్టలు మింటిస్తాందట. దీని సంబరం పాడు కనుక చెప్తాంది నాతో వచ్చి. అవును చిన్నమ్మ, మొన్న నా కళ్ళ ముంగట్నే మా చెల్లెని కొట్టింది. అది దాని సంగతి చెప్తా ఇంటికి పోయి. అరే నేను చెప్పినట్టు మళ్ళీ ఎవరికి చెప్పకురా, జర పుణ్యం ఉంటది. సరే చిన్నమ్మ. ఏమైంది బావా, ఎందుకు కొడుతున్నావు? నేను ఎందుకు కొడతాను నీకు తెలియదానే? నీకు తెలియదా? ఎందుకు కొడుతున్నావో నాకేం తెలుసు బావా. ఏం నాటకం ఆడుతున్నావు? మా చెల్లెని ఇంట్లో నుండి వెళ్ళగొట్టింది కాక ఇంకా తమాషాలు చెప్తున్నావా? నీకోళ్ళు చెప్పిరు బావా. ఎవరు చెప్తాందే? మా చిన్నమ్మ చెప్పింది. అత్తమ్మ చెప్పిందా? బావా అసలు అంజలిని ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టమని చెప్పిందే రూప అత్తమ్మ. ఏందే? మా చిన్నమ్మనా? అవును బావా, ఆమె మన ఇద్దరి మధ్యలో ఉంటే మన సంసారం మంచిగా ఉండదని, ఆమెను ఎలగొడితేనే మన సంసారం మంచిగా ఉంటుందని ఆమె గురించి లేనిపోని అని ఎక్కించిందే రూపత్తమ్మ. దావేదా మా చిన్నమ్మ సంగతి చెప్తాందా? ఇలా దాన్ని అంతు చూస్తా. ఇలా చిన్నమ్మా, చిన్నమ్మా. ఏంద్రా ఏంద్రా, చెల్లె దొరికిందా?
హా, ఏం నడుస్తానో చిన్నమ్మ, మా జీవితాలు మాకు తెలియకుండా నాశనం చేసి నువ్వు ఇంత నటన చేస్తున్నావా? ఇదంతా మొదలు పెట్టింది నువ్వే, నాకు అన్ని ఎక్కిచ్చి చెప్పింది నువ్వే, అంజలిని ఇంట్లోకెళ్ళి ఎలగొట్టేటట్టు చేసింది నువ్వే, ఇదంతా చేసింది నువ్వే. అది అది కాదురా, నీ సంసారం మంచిగా ఉండాలని నేను ఇదంతా చేసిన. ఆపుచున్నామా, ఎన్ని రోజులు నా జీవితంతో ఆడుకుంటావు? నాకు అమ్మ లేరు, అయ్యా లేరు. నేను ఎంతో కష్టపడి నా రెక్కల కష్టం మీద పైకేద్దామని చెప్తే ప్రతిసారి నన్ను దొక్కడానికే చూస్తారు. నా జీవితం నాశనం చేస్తే ఏమత్త వచ్చినామా నీకు? పెళ్లి కాక ముందు సంతోషంగా లేను, పెళ్లి అయినాక కూడా లేను. ఎందుకు చిన్నమ్మ నాకు ఎంత కుళ్ళు నీకు? ప్రతిసారి నేను చూస్తున్నాను, ప్రతిసారి పుల్ల పెట్టిగా చూస్తున్నావు. నాతో ఐదులేదు చిన్నమ్మ, ఇక నాతో ఐదులేదు చిన్నమ్మ. ఇక నేను చావాలని నువ్వు కోరుకుంటే నన్ను చంపు చిన్నమ్మ, నన్ను చంపు చిన్నమ్మ. నేను చావాలని అనుకుంటే నన్ను చంపు చిన్నమ్మ, చంపు. ఎందుకంటే నేను ఇంతమంది కష్టపడాలి? చంపు చిన్నమ్మ, చంపు చిన్నమ్మ, చంపు. అరే నాగేశ, లేరలే. అరే నాగేష్, నువ్వు చావాలని నేను ఎప్పుడు అనుకోలేదురా. నువ్వు చస్తే నాకేమవుతుందిరా? నువ్వు నా కొడుకు లెక్కనే కాదురా. అరే నగేష్, నువ్వు చెయ్యాలని నేను చేయలేదురా. మాకు ఇచ్చిన భూమి నీది ఉన్నది కదా, మళ్ళా పిల్లల్ని లగ్నం చేసుకుంటువి. అలా అయ్యవ కొంచెం పలుకుబడి ఉన్నోళ్ళు, మళ్ళీ మీరు అందరు కలిసి అది పుంజుకుంటారానేరా ఇట్లా చేసినాం. అంతకు మించి మాకేం లేదురా నాన్న. అనుష, నీ సంసారం పారేయాలని నాకు లేదే. నన్ను మన్నించి. అరే నాన్న, అంజలి ఎత్తుదాం పార, ఎక్కడ పోయిందో ఏమో. పారి. అరే చెల్ల దొరికిందా? కనమలే చిన్నమ్మ. ఏం రైకే కనిపించలే. మరి ఎట్లారా, ఏడుంటది నీకు అన్న ఐడియా ఉందా? మాకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆంజనేయ స్వామి గుడి దగ్గరనే చెప్పుకుంటాం. మా బాధ ఆన్నే ఉండవచ్చు చెల్లి. నువ్వు పోయి చూసినావారా? చూడలే చిన్నమ్మ. చెల్లె, నీకోసం ఎక్కడెక్కడో వెతికినాం కారా, ఇట్లా నాకు చెప్పకుండా చేయకుండా వెళ్ళేస్తావారా? అంజలి, నన్ను క్షమించురా, నిన్ను అంత బాధ పెట్టి ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టాల్సింది కాదురా. అయ్యో వదిన. అంజలి, ఇదంతా నా వల్లనే అయింది. నన్ను మన్నించి. ఇక నుంచి మీకు అమ్మ నాన్న లేరనుకోవద్దు, మేమున్నాం. లే పైకి.